రకుల్ ప్రీత్ సింగ్కి మరియు గాలి జనార్దన్ రెడ్డికి మధ్య ఎఫైర్ ఉంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. రకుల్ ప్రీత్ సింగ్కి 3 రోజులకి 3 కోట్లు ఇచ్చారంటూ కూడా నిజాలు బయటపడుతూ ఉన్నాయి. మైనింగ్ వ్యాపారి అయినటువంటి గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సమయంలో అక్కడ చాలామంది వివాహానికి హాజరయ్యారు. ఈ సంవత్సరం ఆ వేడుకగా కూడా ఈమె యొక్క పెళ్లి అట్రాక్షన్గా ఉంది. గాలి జనార్దన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ను పురాతన విజయనగరంగా మార్చాలని అనుకున్నారు. ఆ కార్యక్రమానికి మరింత ఆకర్షణను జోడించడానికి ఆ ప్రదేశం చుట్టూ మంచి మంచి సెట్లను కూడా నిర్మించారు. అంతేకాకుండా హిందీ, కన్నడ మరియు తెలుగు చిత్ర పరిశ్రమల నుండి తారలను ఈ వివాహానికైతే పిలిచారు. ఈ ఈవెంట్లో చాలామంది ప్రదర్శనలు ఇస్తారని కూడా చాలామంది ఎక్స్పెక్ట్ అయితే చేశారు. టాలీవుడ్ నుండి ప్రసిద్ధి చెందినటువంటి నటీమణులలో రకుల్ ప్రీత్ సింగ్ మరియు ప్రియమణి వివాహానికి హాజరు కావాలని వాళ్ళకి ఇన్విటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రముఖ టాలీవుడ్ హాస్య నటుడు మరియు నటులు బ్రహ్మానందం, ఆలీ ఈ కార్యక్రమానికి కూడా ఇన్విటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంతలో రానా దగ్గుబాటి మరియు రవితేజ వంటి తారాలను కూడా ఇన్వైట్ అయితే చేశారు. అయితే వారు అక్కడికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారట. అప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఈవెంట్కి గాలి జనార్దన్ రెడ్డి కోసం స్పెషల్గా వచ్చారట. జనార్దన్ రెడ్డి అందుకోసం 3 రోజులకి 3 కోట్లు ఇచ్చారు. అయితే తన పెద్ద హీరో ప్రాజెక్టులన్నీ పరిశీలిస్తే రకుల్ ప్రీత్ సింగ్ ఈ మెగా ఈవెంట్కు హాజరు కావడానికి ప్రత్యేకంగా విమానంలో అయితే వస్తూ ఉంటుంది. ఈ నటి ప్రస్తుతం తన చిత్రం ధృవ షూటింగ్ ఉన్నప్పుడే విదేశాల్లో ఉంది. కానీ ఆమె భారతదేశానికి తిరిగి వస్తే ఆమె ఖచ్చితంగా పెళ్లిలో అయితే డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. గాలి ఆమెకు ఒక ఆకర్షణీయమైన ఒప్పందాన్ని కూడా ఇచ్చాడట. గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకలో రకుల్ ప్రీత్ సింగ్ డ్యాన్స్ ప్రదర్శన ఇచ్చిన తర్వాత వారి మధ్య సంబంధం ఉందనే పుకార్లు కూడా వచ్చాయి. అయితే దీనికి ఎటువంటి ఆధారాలు అయితే లేవు. గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహ వేడుకలో రకుల్ ప్రీత్ సింగ్ డ్యాన్స్ ప్రదర్శన ఇవ్వడం వల్ల ఈ పుకార్లు అయితే వ్యాపించాయి. ఈ ప్రదర్శన కోసం రకుల్ ప్రీత్ సింగ్కు అడ్వాన్స్గా 40 లక్షలు కూడా ఇచ్చాడంట. ఈ వివాదంపై రకుల్ ప్రీత్ సింగ్, ఆమె కుటుంబ సభ్యులు కూడా చాలా కోపం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రాహ్మిణి వివాహ వేడుకలో రకుల్ ప్రీత్ సింగ్ డ్యాన్స్ ప్రదర్శన ఇచ్చిన తర్వాత ఈ పుకార్లు రావడం వల్ల ఆమెకు 40 లక్షలు అడ్వాన్స్గా ముట్టినాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ ఇంటిపై ఐటీ అధికారులు కూడా దాడులు చేశారు. ఆమెకు నోటీసులు కూడా ఇచ్చారు. దీనివల్ల కూడా ఆమెకు మీద పుకార్లు అయితే రావడం జరిగింది. ఈ పుకార్లపై రకుల్ ప్రీత్ సింగ్ అయితే చాలా కోపంగా అయితే ఉన్నారు. ప్రజలు ఈ అంశాన్ని ఎందుకు వదిలిపెట్టడం లేదు అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు.